ప్రధానిగా పివి నరసింహారావు అందించిన సేవలు స్ఫూర్తివంతమైనవన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పివి నరసింహారావు జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ దగ్గర విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్నో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలతో దేశ పరిస్థితిని మార్చిన మహనీయుడు పివి అన్నారు మంత్రి వివేక్. పివి సేవలు ఆచరణీయమన్నారు మంత్రి సురేఖ. ఈరోజు కీర్తిశేషులు పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భమున అందరూ కూడా పివి నరసింహారావు గారు ఏదైతే దేశకు సేవలు చేసినారో అందరూ కూడా గుర్తించుకుంటారు. ఈరోజు భారతదేశము 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిందంటే దాని ఫౌండేషన్ వేసింది పివి నరసింహారావు గారు. 1991లో ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో చాలా ఘోరంగా ఉండేనో కేవలం 3 వీక్స్ అంటే 3 వారాల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉండేనో ఈ దేశంలో ఆ రోజులలో పివి నరసింహారావు గారు ఈ లీడర్షిప్ తీసుకొని ఈ దేశాన్ని కష్టకాలం నుంచి బయటికి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. వారు ఆ రోజులలో ఆర్థిక పరిస్థితిని వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడడం జరిగింది. దాని తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే పివి నరసింహారావు గారు ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ రిఫార్మ్స్ తీసుకురావడంలో ఈరోజు పవర్టీ లెవెల్స్ ఏదైతే బీదతనం ఈ దేశంలో ఉండనో ఇవన్నీ కూడా పైకి రావడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. మనం అందరం కూడా వారిని గుర్తు చేసుకోవాలి. ప్రత్యేకంగా మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పివి నరసింహారావు గారితో ఉండి వారిద్దరూ ఎప్పుడు కూడా మన రాష్ట్రాన్ని ఎట్ట ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడు సింగరేణి సంస్థ కూడా మూతపడే సమయంలో పివి నరసింహారావు గారు చెప్తే ఇమ్మీడియట్లీ 400 crores రిలీజ్ చేసి ఆ సంస్థను కూడా కాపాడడం జరిగింది. ఎకనామిక్ రిఫార్మ్స్తో పాటు రూరల్ ఏరియాస్లో డెవలప్ చేయాలని చెప్పి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా 5,000 కోట్ల నుంచి 25,000 కోట్ల బడ్జెట్ పెంచింది ఆ రోజులలో పివి నరసింహారావు గారు మా నాన్నగారు కోరడం వల్ల. అంటే అన్ని కోణాలలో ఎకనామిక్ రిఫార్మ్స్ ఒకవైపు, బీద ప్రజలకు ఒకవైపు, అన్ని చోట్ల అన్ని వర్గాలకు కూడా వారు ఆ రోజులలో ఆలోచించి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వారు నిజంగానే వారి ఆశయాలను అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. మరి పివి నరసింహారావు గారు ఒక తెరిచిన పుస్తకము. ఆయన గురించి చెప్పాలంటే మరి ఎంత సేపైనా కూడా సమయం సరిపోదు. భారతదేశాన్ని మరి ఒక కష్టకాలంలో బయటపడేసి భారతదేశానికి ప్రపంచ పటంలో ఒక గుర్తింపు తీసుకురాగలిగారు అంటే అది పివి నరసింహారావు గారు వల్లనే అయ్యింది. మరి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చి ఈరోజు బయట నుంచి ఎన్నో రకాల కంపెనీలు మన దేశానికి వచ్చి ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించే దిశగా వారు మన దేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది. ముఖ్యంగా మరి ఆర్థికంగా రిఫార్మ్స్ తీసుకొచ్చి మనను భారతదేశాన్ని ప్రపంచ పటంలో మరి 4వ స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత కూడా పివి నరసింహారావు గారిది. ఆయన యొక్క దృష్టి ఎప్పుడు కూడా పరిపాలన మీద, పేద ప్రజల మీద, మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ ఆయన పరిపాలన అందించి ఒక చరిత్ర పుటలో నిలిచిపోయినటువంటి మహనీయుడు ఆయన. మరి ఈ భూమి ఆకాశము ఉన్నంత కాలము కూడా పివి నరసింహారావు గారు మన మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా కానీ చేసిన సేవలను ఎవరు కూడా మర్చిపోలేరు. మరి అప్పుడు నిస్వార్థంగా మరి అభివృద్ధి లక్ష్యంగా నిరుపేదల మరి జీవితాలను ఒక గాడిన పడివేయడమే లక్ష్యంగా ఆ రోజు ప్రభుత్వాలు పనిచేసేవి. దానివల్లనే ఈరోజు రూరల్ ఏరియాలలో రోడ్స్ వచ్చినాయన్నా, వాళ్లకు కావలసిన వసతులు వచ్చినాయన్నా కూడా ఆ రోజు ఇందిరాగాంధీ ఇటువంటి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు లాంటి మరి ప్రధానమంత్రులు పనిచేశారు, రాజీవ్ గాంధీ లాంటి ప్రధానమంత్రులు పనిచేశారు కాబట్టే ఈరోజు మరి రూరల్ ఏరియాలలో డెవలప్ అయింది అని చెప్పుకోవడానికి మేము గర్వపడతా ఉన్నాము.